అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఓం శనైశ్చరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మిథునరాశి 2026 ఫిబ్రవరి 7 శనివారం, 8 ఆదివారం, 9 సోమవారం, 10 మంగళవారం రాశిఫలాలు. మిథునరాశివారికి ఈ 4 రోజులు జీవితాన్ని మలుపు తిప్పే రోజులు కావచ్చు. మనసులోని భయాలు, అనిశ్చితులు తొలగి ఆశకు దారిచూపే సంకేతాలు కనిపిస్తాయి. మీ కష్టాలు, మీ ప్రార్థనలు భగవంతుడి చెవిన పడే సమయమిది. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు, మీకోసమే ఈ సందేశం. ఇంత విలువైన జ్యోతిష్య సమాచారాన్ని మీ వరకు తీసుకొచ్చే గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. ఇది మీ భవిష్యత్తు కోసం, మీ జీవితానికి దారి చూపించే సమాచారం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్స్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. మీ మనసులోని కోరిక శివుడి వరకు చేరుతుంది. వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి. మీకు చాలా ముఖ్యమైన సూచనలు చివరలో ఉన్నాయి. మిథున రాశివారికి ఫిబ్రవరి 7 శనివారం నుంచి 10 మంగళవారం వరకు ఉన్న ఈ 4 రోజులు జీవితం యొక్క నిజమైన పరీక్షాకాలంగా నిలుస్తాయి. ప్రస్తుతం గ్రహస్థితుల ప్రకారం శని ప్రభావం మిథున రాశివారి మనసుపై ఎక్కువగా పనిచేస్తోంది. దీనివల్ల మీరు చేసే ప్రతి పని కూడా ఆలస్యంగా ఫలితమిస్తుంది. ఇది మీకు నిరాశగా అనిపించవచ్చు, కాని నిజానికి ఇది మీ భవిష్యత్తును బలంగా తయారుచేసే దశ. ఈ 4 రోజుల్లో మీరు ఏ పని చేసినా వెంటనే ఫలితం ఆశించకూడదు. ఓర్పు పరీక్షించే పరిస్థితులు ఎదురవుతాయి. కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాలు అన్నింటిలోనూ ఒక రకమైన భారంగా అనిపించే భావన కలుగుతుంది. కాని ఇది శాశ్వతం కాదు. ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు రాబోయే నెలలకు దిశానిర్దేశం చేస్తాయి. మిథున రాశివారు సహజంగా చురుకైన ఆలోచనలు కలిగి ఉంటారు. కాని ఈ రోజుల్లో ఆలోచనలు ఎక్కువగా ఉండటం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఏర్పడుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టమే ఎక్కువ. నెమ్మదిగా, ప్రశాంతంగా ఆలోచించి ముందుకు సాగితే ఈ కాలం మీకు బంగారు భవిష్యత్తుకు పునాది అవుతుంది. ఈ 4 రోజుల్లో మిథున రాశివారికి ప్రధానంగా పరీక్షించబడేది సహనం. చిన్న చిన్న విషయాలకే కోపం రావడం, మాటలతో ఎదుటివారిని గాయపరచడం వంటి పరిస్థితులు రావచ్చు. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని అర్థం చేసుకోలేదన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఇది మీ మనసును మరింత భారంగా చేస్తుంది. శని ప్రభావం వల్ల మీరు ఎంత నిజాయితీగా ఉన్నా కూడా మీ శ్రమకు తగిన గుర్తింపు రాకపోవచ్చు. దీనివల్ల మనసులో బాధ, నిరాశ పెరుగుతుంది. కాని ఈ దశలో మీరు సహనం కోల్పోతే పరిస్థితులు మరింత చెడిపోతాయి. ఈ కాలం మీ అంతర్గత బలాన్ని పెంచడానికి వచ్చిన సమయం. కష్టాలు అనేవి శాశ్వతం కావు. ఇవి మనలో ఉన్న శక్తిని బయటకు తీసుకురావడానికి మాత్రమే వస్తాయి. ఈ రోజుల్లో మీరు అనుభవించే ప్రతి కష్టం భవిష్యత్తులో మీరు మరింత బలంగా నిలబడేందుకు ఉపయోగపడుతుంది. ఎవరో మిమ్మల్ని తక్కువగా మాట్లాడినా, అవమానించినా మౌనంగా ఉండడం ఈ సమయంలో మీకు మేలు చేస్తుంది. సహనం అంటే ఓడిపోవడం కాదు, అది సరైన సమయం కోసం ఎదురుచూడడం. మిథున రాశివారు ఈ 4 రోజుల్లో అదే నేర్చుకోవాలి. ఈ 4 రోజుల్లో మిథున రాశివారి జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదురవుతాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒకవైపు పని ఒత్తిడి, మరోవైపు కుటుంబ బాధ్యతలు, ఇంకొకవైపు ఆర్థిక ఆందోళనలు అన్నీ కలిసి మనసును బాగా అలసటకు గురిచేస్తాయి. మీరు ఎంత కష్టపడినా పరిస్థితులు మీ చేతిలో లేవన్న భావన కలుగుతుంది. ఇది మిథున రాశివారికి చాలా కష్టం. ఎందుకంటే మీరు నియంత్రణలో ఉండాలని కోరుకునే స్వభావం కలవారు. కాని ఈ కాలం మీకు నియంత్రణ వదిలేయడం నేర్పిస్తుంది. ఆటుపోట్లు అంటే కేవలం సమస్యలే కాదు, అవి మీలో ఉన్న లోపాలను గుర్తించేందుకు వచ్చిన సంకేతాలు. ఈ రోజుల్లో మీరు మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. నిద్రలేమి, ఆందోళన, తలనొప్పులు వంటి సమస్యలు రావచ్చు. ఈ ఆటుపోట్ల సమయంలో ముఖ్యమైన విషయం ఒక్కటే: మీరు ఒంటరివారు కాదు. దేవుడి కరుణ మీతో ఉంది. సరైన సమయంలో సరైన మార్గం మీ ముందుకు వస్తుంది. మీరు చేసే ప్రతి ప్రార్థన, ప్రతి నమ్మకం వృధా కాదు. ఈ 4 రోజుల్లో మిథున రాశివారికి అవమానాల అనుభవం రావచ్చు. మీరు నిజాయితీగా మాట్లాడిన మాటలను కూడా ఇతరులు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీ శ్రమను గుర్తించకుండా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. ఇది మీ మనసును తీవ్రంగా బాధిస్తుంది.
ప్రత్యేకంగా ఉద్యోగంలో లేదా సమాజంలో మీ ప్రతిభను తక్కువగా చూసేవారు కనిపిస్తారు. ఈ సమయంలో మీరు ప్రతిస్పందిస్తే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. మౌనం పాటించడం మీకు రక్షణగా మారుతుంది. అవమానమనేది మన విలువను తగ్గించదు, అది ఎదుటివారి ఆలోచనలను మాత్రమే బయటపెడుతుంది. ఈ రోజుల్లో మీరు మౌనంగా ఉండి మీ పనిపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. కాలమే మీకు న్యాయం చేస్తుంది. ఈ అనుభవాలు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకుండా జాగ్రత్తపడాలి. మీ విలువ మీకు తెలుసు, ఇతరుల మాటలు తాత్కాలికం మాత్రమే. ఈ 4 రోజుల్లో కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. మాటల అపార్థాలు, భావాలు అర్థం కాకపోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి. మీరు చెప్పే మాటను వేరే అర్థంలో తీసుకోవడం వల్ల గొడవలు రావచ్చు. సమాజంలో కూడా మీపై అనవసరమైన విమర్శలు రావచ్చు. మీరు నేరుగా మాట్లాడే స్వభావం కలవారు కావడంతో కొందరికి అది నచ్చకపోవచ్చు. ఈ సమయంలో మీరు మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో పెద్దవారి మాట వినడం, చిన్నవారితో ఓపికగా వ్యవహరించడం చాలా అవసరం. మీ ఓర్పే ఈ విభేదాలను శాంతింపజేస్తుంది. ఈ రోజుల్లో మీరు ఒక అడుగు వెనక్కి వేసి చూసినప్పుడు మాత్రమే పెద్ద సమస్యలు తప్పుతాయి. ఈ కాలం ముగిసిన తర్వాత కుటుంబంలో మళ్లీ శాంతి నెలకొంటుంది. మీరు చూపిన సహనం, మౌనం, ప్రేమ అన్నీ తిరిగి మీకే ఆశీర్వాదాలుగా మారతాయి. మిథున రాశివారికి ఈ 4 రోజుల్లో ఆర్థికంగా ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా అకస్మాత్తుగా ఖర్చులు పెరగడం, ఊహించని బాధ్యతలు రావడం వల్ల డబ్బు విషయంలో ఆందోళన కలుగుతుంది. మీరు ఇప్పటివరకు దాచుకున్న డబ్బు కూడా వేగంగా ఖర్చవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇది మీ మనసులో భయాన్ని కలిగించవచ్చు. గ్రహస్థితుల ప్రకారం ఈ కాలంలో శని మరియు బుధుడి ప్రభావం కలిసివచ్చి ఆర్థిక విషయాల్లో ఆలస్యం తీసుకువస్తుంది. రావాల్సిన డబ్బు ఆగిపోవచ్చు లేదా వాయిదా పడవచ్చు. అప్పుల గురించి ఎక్కువగా ఆలోచనలు వస్తాయి. అయితే ఇది శాశ్వత పరిస్థితి కాదు. ఈ కాలం మీ ఖర్చుల నియంత్రణను నేర్పించేందుకు మాత్రమే వచ్చింది. ఈ రోజుల్లో మీరు అప్పులు తీసుకోవడం, రిస్కు పెట్టుబడులు పెట్టడం తప్పుకోవాలి. అవసరం లేని వస్తువుల కొనుగోలు ఆపాలి. మీకు అవసరమైనది, అవసరం కానిది అనే తేడాను స్పష్టంగా గుర్తించాల్సిన సమయమిది. ప్రతి రూపాయి విలువను అర్థం చేసుకుంటే భవిష్యత్తులో పెద్ద ఆర్థిక నష్టాల నుంచి బయటపడతారు. ఈ కష్టకాలం మీకొక పాఠం. డబ్బు అనేది కేవలం సంపాదించడమే కాదు, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలో నేర్పించే దశ ఇది. ఈ 4 రోజుల్లో మీరు ఆర్థికంగా తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా రాబోయే నెలలకు ప్రభావం చూపిస్తుంది. ఈ 4 రోజుల్లో మిథున రాశివారి మనసు ఎక్కువగా అలసటకు లోనవుతుంది. ఆలోచనలు ఎక్కువగా ఉండటం వల్ల మనసు ప్రశాంతంగా ఉండదు. చిన్న విషయం కూడా పెద్ద సమస్యలా అనిపిస్తుంది. ఇది పూర్తిగా మానసిక ఒత్తిడి వల్ల వచ్చే పరిస్థితి. అంతరంగ శాంతి ఈ సమయంలో అత్యంత ముఖ్యమైనది. మీరు బయట పరిస్థితులను మార్చలేకపోయినా మీ మనసును నియంత్రించుకోవచ్చు. రోజులో కొంత సమయం పూర్తిగా మీకే కేటాయించుకోవాలి. ఒంటరిగా కూర్చొని మీ ఆలోచనలను గమనించండి. వాటితో పోరాడకుండా అంగీకరించండి. ఈ రోజుల్లో నిద్ర చాలా కీలకం. సరైన నిద్ర లేకపోతే మీ సమస్యలు మరింత పెద్దవిగా అనిపిస్తాయి. మొబైల్, సోషల్ మీడియా నుంచి కొంత విరామం తీసుకోవడం మంచిది. మీ మనసుకు విశ్రాంతి ఇవ్వడం ఈ 4 రోజుల్లో మీకు పెద్ద రక్షణగా మారుతుంది. శాంతి అనేది బయటనుంచి రాదు, అది మనలో నుంచే వస్తుంది. ఈ కాలం మీకు అదే నేర్పిస్తోంది. మీరు మీ మనసును ఎంత శాంతంగా ఉంచుకుంటే అంత త్వరగా సమస్యల నుంచి బయటపడతారు. ఈ 4 రోజుల్లో మిథున రాశివారికి భక్తివైపు మనసు ఎక్కువగా మొగ్గు చూపుతుంది. సమస్యలు ఎక్కువైనప్పుడు మనిషి సహజంగా దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. ఈ కాలంలో మీరు కూడా అదే మార్గాన్ని ఎంచుకుంటారు. ఇది బలహీనత కాదు, ఇది మీ ఆత్మబలాన్ని పెంచే దశ. రోజూ చిన్న ప్రార్థన చేసినా మీ మనసుకు శాంతి లభిస్తుంది. దేవుడితో మాట్లాడినట్టు అనిపించే అనుభూతి కలుగుతుంది. మీరు చెప్పే ప్రతి మాట, ప్రతి కోరిక వినబడుతోందన్న నమ్మకం కలుగుతుంది. ఈ రోజుల్లో దేవాలయ దర్శనం, పూజ, జపం వంటి వాటి పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇది మీ జీవితంలో మంచి మార్పులకు సంకేతం. భక్తి పెరగడం వల్ల మీ ఆలోచనలు శుద్ధిగా మారతాయి. కోపం, అసూయ, ద్వేషం తగ్గుతాయి. ఈ కాలంలో మీరు చేసిన ప్రార్థనలు రాబోయే రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పులకు కారణమవుతాయి. దేవుడి కరుణ మీపై పనిచేస్తున్న సమయమిది. ఈ 4 రోజుల్లో మిథున రాశివారికి పెద్ద విజయాలు కాకపోయినా చిన్న చిన్న ఆనందాలు మాత్రం తప్పకుండా లభిస్తాయి. ఒక మంచి మాట, ఒక సానుభూతి, ఒక చిరునవ్వు కూడా మీ మనసుకు పెద్ద ఊరటనిస్తుంది.
మీరు ఇప్పటివరకు పట్టించుకోని చిన్న విషయాలు ఈ రోజుల్లో మీకు ఆనందాన్ని ఇస్తాయి. కుటుంబంతో గడిపిన కొన్ని నిమిషాలు, స్నేహితుడి నుంచి వచ్చిన ఓ ఫోన్ కాల్ లేదా ఎవరైనా మీకు ఇచ్చిన సహాయం మీ మనసును తాకుతుంది. ఈ చిన్న ఆనందాలే మీకు ముందుకు వెళ్లే శక్తిని ఇస్తాయి. పెద్ద సమస్యల మధ్యలో కూడా జీవితం ఇంకా అందంగా ఉందని గుర్తుచేస్తాయి. మీరు ఈ ఆనందాలను గుర్తించి కృతజ్ఞతాభావంతో స్వీకరిస్తే మరిన్ని మంచి విషయాలు మీ జీవితంలోకి వస్తాయి. ఈ కాలం మీకు ఆశను వదలవద్దని చెప్పే సమయం. చిన్న ఆనందాలే పెద్ద మార్పులకు కారణమవుతాయి. ఈ 4 రోజుల్లో మిథునరాశివారికి కొన్ని అద్భుతమైన అనుభవాలు ఎదురవుతాయి. అవి పెద్ద సంఘటనలు కాకపోయినా మీ మనసులో లోతైన ప్రభావాన్ని చూపిస్తాయి. మీరు ఊహించని సమయంలో ఊహించని సహాయం లభించడం లేదా సమస్యకు సడన్ పరిష్కారం కనిపించడం వంటి సంఘటనలు జరుగుతాయి. ఈ అనుభవాలు మీకొక విషయం స్పష్టంగా చెబుతాయి: మీరు ఒంటరివారు కాదు. మీ జీవితంలో మీకు కనిపించని శక్తి పనిచేస్తోంది. మీరు ఎదుర్కొన్న కష్టాలు వృధా కాలేదని అర్థమవుతుంది. ఈ రోజుల్లో మీరు మీ గతాన్ని తిరిగి చూసుకొని చేసిన తప్పులను గుర్తించి సరిదిద్దుకునే అవకాశం వస్తుంది. ఇది ఆత్మపరిశీలనకు చాలా మంచి సమయం. మీరు మారాలని నిర్ణయించుకుంటే జీవితం కూడా మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ఈ అద్భుత అనుభవాలు మీ జీవితంలో కొత్త అధ్యాయానికి మొదటి పేజీలా ఉంటాయి. ఈ 4 రోజులు ముగిసే సమయానికి మీలో ఒక కొత్త నమ్మకం, కొత్త ఆశ మొదలవుతుంది. మిథున రాశివారికి ఈ 4 రోజుల్లో అనుకోని సహాయం లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు ఎవరినీ ఆశ్రయించకుండా, ఎవరికీ చెప్పకుండా మీలోనే బాధపడుతున్న సమయంలో ఒక వ్యక్తి ముందుకు వచ్చి మీకు సహాయం చేయడం జరుగుతుంది. ఈ సహాయం ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, లేదా ఒక మంచి సలహా రూపంలో రావచ్చు. గ్రహస్థితుల ప్రకారం బుధుడి అనుకూల దృష్టి వల్ల మీ మాటలు, మీ ఆలోచనలు సరైన వ్యక్తికి చేరుతాయి. మీరు గతంలో ఎవరికైనా సహాయం చేసి ఉంటే ఇప్పుడు అదే సహాయం మరొక రూపంలో మీ వద్దకు తిరిగి వస్తుంది. ఇది కర్మ సిద్ధాంతం పనిచేస్తున్న సమయం. ఈ అనుకోని సహాయం మీ మనసులో కొత్త ఆశను నింపుతుంది. ఇప్పటివరకు ఒంటరిగా ఉన్నాననుకున్న భావన తొలగిపోతుంది. మీ జీవితంలో ఇంకా మంచి మనుషులు ఉన్నారనే నమ్మకం తిరిగి వస్తుంది. ఈ సమయంలో మీరు ఆ సహాయాన్ని గౌరవంతో స్వీకరించాలి. అహంకారం లేదా సంకోచం వల్ల దాన్ని తిరస్కరించకూడదు. ఈ సంఘటనలు మీకు ఒక విషయాన్ని నేర్పిస్తాయి: అవసరమైన సమయంలో దేవుడు మనిషి రూపంలో వస్తాడు. ఈ 4 రోజులు మిథునరాశివారికి అదే అనుభూతిని కలిగిస్తాయి. ఈ కాలంలో మిథునరాశివారికి ఆశ్రయం లభించడం ఒక ప్రధాన సూచనగా కనిపిస్తోంది. మీరు ఎంతగా మానసికంగా అలిసిపోయినా ఎవరో ఒకరు మీకు భరోసా ఇచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. ఇది కుటుంబ సభ్యుడి ద్వారా కావచ్చు, స్నేహితుడి ద్వారా కావచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి ద్వారా కావచ్చు. ఇప్పటివరకు మీ మాటలను అర్థం చేసుకోని వ్యక్తి కూడా ఇప్పుడు మీ వైపు నిలబడే అవకాశం ఉంది. ఇది మీకు మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది. మీరు ఇక ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదన్న భావన కలుగుతుంది. ఈ భావనే మీలో కొత్త శక్తిని నింపుతుంది. ఆశ్రయమంటే కేవలం భౌతిక సహాయం కాదు, అది మనసుకు భద్రతనిచ్చే మాట, చూపు, సహానుభూతి కూడా కావచ్చు. ఈ రోజుల్లో మీరు అలాంటి అనుభూతిని పొందుతారు. ఇది మీ జీవితంలో చాలా కీలకమైన మలుపుగా మారుతుంది. ఈ సమయం మీకు నేర్పే విషయం ఒక్కటే: సహాయం అడగడం బలహీనత కాదు. అవసరమైనప్పుడు ఇతరులను ఆశ్రయించడం కూడా జీవితంలో భాగమే. మిథునరాశివారు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు ఈ 4 రోజుల్లో ఒక్కసారిగా మారిపోవు, కానీ నెమ్మదిగా మారడం మొదలవుతుంది. ఇది మీకు వెంటనే కనిపించకపోయినా లోపల మార్పు మొదలై ఉంటుంది. ఇప్పటివరకు మూసుకుపోయిన మార్గాలు కొంచెం కొంచెంగా తెరుచుకుంటాయి. సమస్యల తీవ్రత తగ్గుతుంది. మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడి క్రమంగా తగ్గిపోతుంది. ఈ మార్పులు చిన్నవిగా అనిపించినా భవిష్యత్తులో పెద్ద మార్పులకు బీజం వేస్తాయి. ఈ కాలంలో మీరు గమనించాల్సిందేమిటంటే, పరిస్థితులు మారుతున్నప్పుడు మీరు కూడా మారాలి. పాత ఆలోచనలు, పాత అలవాట్లు వదిలేయాల్సిన సమయం ఇది. మీరు ఎంత త్వరగా మార్పును అంగీకరిస్తే అంత త్వరగా జీవితం మీకు అనుకూలంగా మారుతుంది. ఈ రోజుల్లో దేవుడిపై నమ్మకం పెట్టుకున్న మిథునరాశివారికి తప్పకుండా ఉపశమనం లభిస్తుంది. మీరు ఓర్పుతో ఎదురుచూస్తే ప్రతికూలతలు మీకు పాఠాలుగా మారతాయి. ఈ 4 రోజులు మిథునరాశివారికి బంగారు కాలం ప్రారంభానికి సూచనలుగా నిలుస్తాయి. ఇప్పటివరకు ఎదురైన కష్టాలు, బాధలు అన్నీ వృధా కాలేదని ఈ సమయంలో మీకు అర్థమవుతుంది. చిన్న శుభ సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఒక చిన్న అవకాశం మీ ముందుకు వస్తుంది. అది పెద్దదిగా అనిపించకపోయినా భవిష్యత్తులో అది మంచి స్థిరత్వాన్ని ఇస్తుంది. ఆర్థికంగా కూడా క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది. ఈ కాలంలో మీరు చేసిన
చేసిన కృషికి గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో మీ స్థానం మరింత బలోపేతం అవుతుంది. ఇది బంగారు కాలానికి మొదటి మెట్టు. ఈ రోజుల్లో మీరు సానుకూల ఆలోచనలను పెంచుకుంటే ఆ బంగారు కాలం మరింత త్వరగా మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. మీ నమ్మకమే మీ భవిష్యత్తును రూపుదిద్దుకుంటుంది. ఈ 4 రోజుల్లో మిథునరాశివారు అనుభవించే ముఖ్యమైన విషయం భగవంతుడి కరుణ. మీరు ఎదుర్కొన్న కష్టాలన్నింటికీ ఒక అర్థం ఉందని ఇప్పుడు స్పష్టమవుతుంది. మీరు పడిన ప్రతి బాధ, ప్రతి కన్నీరు ఒక కొత్త జీవితానికి మార్గం వేసినట్టుగా అనిపిస్తుంది. ఈ కాలంలో మీలో అంతర్గత మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఇప్పటివరకు భయపడిన విషయాలను ఎదుర్కొనే ధైర్యం పొందుతారు. మీలో ఉన్న బలాన్ని మీరు స్వయంగా గుర్తిస్తారు. ఇది నిజమైన జీవిత మార్పు. భగవంతుడి కరుణ అనేది ఒక్కసారిగా అద్భుతం జరగడం కాదు. అది మన ఆలోచనలను, మన దృష్టిని మార్చడం. ఈ రోజుల్లో మీరు ఆ మార్పును అనుభవిస్తారు. జీవితం పట్ల మీ దృష్టికోణం మారుతుంది. ఈ కొత్త దృష్టితో మీరు ముందుకు సాగితే రాబోయే రోజుల్లో సంతోష భవిష్యత్తు తప్పకుండా మీ ఎదుట నిలుస్తుంది. ఈ 4 రోజులు ఆ మార్పుకు ఆరంభం మాత్రమే. మిథునరాశి వ్యక్తులు సహజంగా తెలివైనవారు. మాటలతో ఆకట్టుకునే స్వభావం కలవారు. పరిస్థితులను త్వరగా అర్థం చేసుకునే సామర్థ్యం వీరిలో ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ కాలంలో అదే బుద్ధి కొంత అయోమయంగా మారే అవకాశముంది. ఒకే సమయంలో చాలా విషయాలు ఆలోచించడం వల్ల నిర్ణయాల్లో స్పష్టత తగ్గుతుంది. మంచి లక్షణాలుగా చూస్తే మీరు సహానుభూతి కలవారు. ఇతరుల బాధను త్వరగా గ్రహిస్తారు. కానీ చెడు లక్షణంగా మీ మనసులో మాట బయటకు చెప్పకుండా లోపలే దాచుకుంటారు. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ 4 రోజుల్లో మీలో ఈ లక్షణం మరింత బలంగా కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు నేర్చుకోవాల్సింది ఏమిటంటే అవసరమైనప్పుడు మీ భావాలను వ్యక్తపరచడం. మౌనం ప్రతిసారీ మంచిది కాదు. సరైన వ్యక్తితో సరైన మాటల్లో మీ భావాలను చెప్పడం మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా చేస్తుంది. ఈ కాలం మీ స్వభావాన్ని మెరుగుపరుచుకునే అవకాశం. మిథునరాశివారికి ఈ 4 రోజుల్లో ప్రేమ సంబంధాల్లో అపార్థాలు వచ్చే అవకాశముంది. మీరు చెప్పిన మాటను మీ భాగస్వామి వేరే అర్థంలో తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారవచ్చు. ప్రధాన సమస్య కమ్యూనికేషన్ లోపమే. మీరు మనసులో ఉన్నది పూర్తిగా చెప్పకపోవడం వల్ల ఎదుటివారు అనుమానపడతారు. ఈ సమయంలో మౌనం పాటించడం ప్రేమకు హానికరం. స్పష్టంగా మాట్లాడటం, ఓపికగా వినడం చాలా అవసరం. పరిష్కారం ఏమిటంటే మాటల్లో కఠినత తగ్గించి భావాల్లో నిజాయితీ పెంచడం. ఒకరినొకరు నిందించకుండా సమస్యను కలిసి ఎదుర్కోవాలి. ఈ 4 రోజుల్లో మీరు ప్రేమను కాపాడుకోవాలంటే అహంకారం తగ్గించి అంగీకారం పెంచుకోవాలి. ఈ కాలం ముగిసిన తర్వాత మీ ప్రేమబంధం మరింత బలపడే అవకాశముంది. ఈ పరీక్షను మీరు జయిస్తే భవిష్యత్తులో మీ సంబంధం మరింత స్థిరంగా మారుతుంది. వివాహితులైన మిథునరాశివారికి ఈ 4 రోజుల్లో దాంపత్య జీవితంలో కొంత ఒత్తిడి కనిపిస్తుంది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఆలోచనలు కలిసి మీ మధ్య దూరం పెంచే అవకాశముంది. మాటల అపార్థాలు, భావోద్వేగ నిర్లక్ష్యం ప్రధాన సమస్యలుగా మారుతాయి. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. మీ సమస్యలే ముఖ్యమని అనుకోవడం తప్పు. ఇద్దరి మధ్య సంభాషణ తగ్గితే అనుమానాలు పెరుగుతాయి. కాబట్టి రోజులో కొంత సమయం ప్రత్యేకంగా మాట్లాడేందుకు కేటాయించాలి. పరిష్కారం ఏమిటంటే చిన్న చిన్న ప్రేమపూర్వక చర్యలు. ఒక మంచి మాట, ఒక చిన్న శ్రద్ధ కూడా దాంపత్య బంధాన్ని బలపరుస్తుంది. ఈ 4 రోజులు మీరు ఓర్పుతో వ్యవహరిస్తే దాంపత్య జీవితం మళ్లీ ప్రశాంతతను పొందుతుంది. మిథునరాశి విద్యార్థులు ఈ 4 రోజుల్లో ఏకాగ్రత లోపాన్ని ఎదుర్కొంటారు. చదవాలని ఉన్నా మనసు నిలకడగా ఉండదు. ఇది తాత్కాలిక దశ మాత్రమే. మీరు చదువుకు సరైన సమయాన్ని కేటాయిస్తే ఈ సమస్య తగ్గుతుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. పై అధికారుల నుంచి ఒత్తిడి, పనిభారం ఎక్కువవడం వల్ల అసంతృప్తి కలుగుతుంది. ఈ సమయంలో ఉద్యోగ మార్పు గురించి ఆలోచించడం మంచిది కాదు. ఓర్పుతో పనిచేస్తే పరిస్థితులు మెరుగుపడతాయి. కెరీర్ పరంగా ఈ 4 రోజులు నిర్ణయాల కోసం కాకుండా పరిశీలన కోసం ఉపయోగపడతాయి. మీరు భవిష్యత్తులో ఏ దిశగా వెళ్లాలనుకుంటున్నారో ఆలోచించుకునే సమయం ఇది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రణాళికలు వేసుకోవడం మంచిది. ఈ 4 రోజుల్లో మిథునరాశివారు ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల నియంత్రణ చాలా అవసరం. అవసరంలేని ఖర్చులను తగ్గించి పొదుపువైపు దృష్టి పెట్టాలి. ఇది రాబోయే రోజుల్లో మీకు పెద్ద మేలు చేస్తుంది. ఆర్థిక వృద్ధి కోసం ఈ సమయంలో మీరు చేసే చిన్న మార్పులు భవిష్యత్తులో పెద్ద ఫలితాలు ఇస్తాయి. డబ్బు విషయంలో ఇతరుల మాటలకు ఎక్కువగా లోనవ్వకుండా మీ బుద్ధిని ఉపయోగించాలి. స్థిరమైన ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలి. ఆధ్యాత్మికంగా ఈ కాలం మీకు చాలా ముఖ్యమైనది.
మనస్సు ప్రశాంతంగా ఉంటేనే ఆర్థిక సమస్యలకు సరైన పరిష్కారాలు కనిపిస్తాయి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం హనుమంతుని స్మరణ చేసుకోవడం మంచిది. ఇది మీలో ధైర్యం, స్థిరత్వాన్ని పెంచుతుంది. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక ముగింపు కాదు, ఒక ఆరంభం. మీరు ఈ కాలాన్ని ఎలా ఎదుర్కొంటారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఓర్పు, నమ్మకం, క్రమశిక్షణతో ముందుకు సాగితే మిథునరాశివారికి రాబోయే రోజులు ఖచ్చితంగా శుభప్రదంగా మారతాయి. ఇవే మిత్రులారా, మిథున రాశివారికి సంబంధించిన ఈ 4 రోజుల పూర్తి రాశిఫలాలు. మీ జీవితంలో ఉన్న సందేహాలు, బాధలు, ఆశలు ఈ వీడియో ద్వారా మీకు కొంతైనా దారి చూపాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీరు ఈ వీడియోను చివరి వరకు చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో మార్పు రావాల్సిన సమయం దగ్గరలోనే ఉంది. ఓర్పు కోల్పోకుండా భగవంతుడిపై నమ్మకం ఉంచితే ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఈ జ్యోతిష్య సందేశం ఇంకెవరికైనా జీవితంలో వెలుగు నింపవచ్చు. ఇంకా చాలామంది వీడియో చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీకోసం నిత్యం ఇలాంటి నిజమైన జ్యోతిష్య సమాచారం తీసుకొస్తున్న మా గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. కామెంట్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా రాయండి. మీ మనసులోని కోరిక శివుడి వరకు చేరుతుంది. మళ్ళీ మరో వీడియోలో మీ రాశిఫలాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ జీవితంలో శాంతి, సుఖం, ఆరోగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మీరు చూస్తున్నది గోవిందా ఆస్ట్రో సేవ.